అందరికీ నమస్కారం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. నిజంగా నా జీవితంలో ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు. చిరంజీవి గారు మన సినిమా ఈవెంట్కి రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుండి ఆయన పాటలు చూస్తూ పెరిగాను, ఆయన పాటలకు డాన్స్ చేస్తూ పెరిగాను. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తెలియకుండా భగవంతుడి దయ వల్ల నేను ఒక యాక్టర్ని అయ్యాను. అండ్ నేను నటించిన ఒక సినిమాకి సార్ ఈవెంట్కి రావడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక డైలాగ్ చెప్పారు అప్పట్లోనే, రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోకూడదు అన్నారు. బట్ ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ఆనందపడుతూనే ఉన్నాను, ఆశ్చర్యపోతూనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, సినిమా లవర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఈ పదం నా జీవితంలో చాలా చాలా చిన్న వయసులోనే వచ్చింది. మా నాన్న కంటే ఎక్కువ మా పెద్దనాన్న నన్ను ఎక్కువ సినిమాలకు తీసుకెళ్లేవారు. అలా సినిమాలు చూస్తూ చూస్తూ సినిమా అంటే ఒక పిచ్చి ఏర్పడింది అనమాట. సో అలా పాటలు పాడుతూ నేను ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యాను. చెన్నై లవ్ స్టోరీ అని ఒక బ్యూటిఫుల్ ఫిలింలో నాకు ఈ పాత్ర రావడం, నా కెరియర్లో ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత పెద్ద క్యారెక్టర్ రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నివి నేను చేసిన క్యారెక్టర్ పేరు. ఒక బరువు, ఒక బాధ్యత, ఒక యారగెన్స్, ఒక యాటిట్యూడ్, ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో ఇంత మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు నిజంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మేకర్స్. ఫస్ట్లీ ద ప్రొడ్యూసర్స్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు. మన సినిమాకి ఒక పిల్లర్, 3 స్ట్రాంగ్ పిల్లర్స్గా మీరు నిలబడ్డారు. అండ్ ఫస్ట్లీ మీ ముగ్గురికి థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ ఈ సినిమా తీసినందుకు. సెకండ్ థ్యాంక్ యూ నన్ను నివిగా చూస్ చేసుకున్నందుకు. అండ్ రవి బ్రో, ఒక డైరెక్టర్గా మీరు ఎంత సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకున్నా, మా అన్న గెలవాలి అని ఒక ఫీలింగ్ నాకు చాలా చాలా గట్టిగా ఉంది బ్రో. మీ సక్సెస్ నాకు చాలా పర్సనల్గా అనిపిస్తుంది. సో మీ పేరుకి, మీ పెన్నుకు ఉండే బలానికి ఈ సినిమా నిజంగా చాలా చాలా ప్లస్ అవుతుంది. అండ్ రవి నంబూరి అనే పేరు ఖచ్చితంగా వినపడే పేరు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మన కిరణ్ అబ్బవరం, కిరణ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బికమింగ్ అన్ అమేజింగ్ ఫ్రెండ్ టు మీ. మీ పర్ఫార్మెన్స్ని అందరికంటే ముందు ఫస్ట్ నేను చూశాను, ఎందుకంటే చాలా సీన్స్లో నేనే మీ ఎదుటుంటాను కాబట్టి. సో స్టీవెన్ అనే క్యారెక్టర్కి మీరు 100% న్యాయం చేశారు. అండ్ రేపు పొద్దున అందరు స్క్రీన్లో చూసినప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ విల్ ట్రూలీ అగ్రీ విత్ మీ. మణి శర్మ சார், உங்களை பார்த்தாலே எனக்கு உள்ளல இருந்து ஒரு நிம்மதி வரும் சார், ஒரு சிரிப்பு வரும். ஏன் என்னன்னு தெரியாது. బట్ మనకు కలిసింది కొన్నిసార్లే అయినా మీ ఇంటి అమ్మాయిగా నన్ను చూసుకున్నందుకు, నాకు ఆ చనువునిచ్చినందుకు, మన సినిమాకి అద్భుతమైన పాటలు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆ అద్భుతమైన పాటలకి అందమైన అర్థమున్న మాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. డిఓపి డానియల్ విశ్వాస్ గారికి, ఎడిటర్ సంతోష్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ గారికి, కాస్ట్యూమ్స్ దేవి గారికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా నాకు చాలా చాలా పర్సనల్. శ్రీ గౌరీ ప్రియ, మా అమ్మ నాన్నలు నాకు చాలా చాలా ప్రేమగా పెట్టుకున్న పేరు. సో ఈ పేరు నిలబెట్టాలి అంటే వాళ్ళ పేరుని కూడా నేను నిలబెట్టాలి. సో అది నిలబెట్టడానికి నేను ఎంతైనా కష్టపడతాను. మంచి సినిమాలు చేస్తూ మీ అందరికి ఇంకా దగ్గర అవ్వాలనుకుంటున్నాను. చెన్నై లవ్ స్టోరీ రిలీజింగ్ ఆన్ July 24th. అందరూ వస్తున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఫర్ షూర్ మీ అమ్మగారు చూస్తూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ యువర్ ఫాదర్ ఈస్ హియర్. మీరు